హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ ఇయర్ ఫ్రమ్ కరీంనగర్. సో మేమైతే రూమ్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇది వచ్చేసి సెకండ్ బ్లాగ్ వస్తుంది. ఫస్ట్ బ్లాగ్ వచ్చేసి నేను హైదరాబాద్ టు ఢిల్లీ బ్లాగ్ అయితే పెట్టాను. డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి ఢిల్లీలో ఫస్ట్ డే ఎలా ట్రిప్ అంతా ఈరోజంతా ఎలా గడుపుతాము అని చెప్పేసి నేనైతే వీడియో పెడతాను. అండ్ రూమ్ టూర్ కూడా పెడతాను. ఓకే, ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. మా బ్రేక్ఫాస్ట్ అయితే మీకు చూపిస్తాను. సో బిఫోర్ మేమైతే హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయినాము. సో సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ వరకు ట్రైన్లో అయితే వచ్చినామండి. సో ట్రైన్లో మేమైతే రీచ్ అయిపోయినాం. సో ట్రైన్ వీడియో అంతా కూడా పెట్టాను. మేము ఎలా టికెట్స్ బుక్ చేసాము, ఎలా రీచ్ అయ్యాము, ట్రైన్ ఎలా ఉందని చెప్పేసి పెట్టాను. సో మేమైతే ఇప్పుడు ప్రజెంట్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ డే ఢిల్లీలో మాకు. సో ఫస్ట్ దిగగానే మాకైతే ఒక పర్సన్ అయితే వచ్చేసి మాకు పెద్ద మోసం అయితే అనిపించింది నాకైతే. అసలు ఎట్లా అంటే తెలుగులో మాట్లాడి ఇంకా పూర్తిగా నమ్మించాడు అన్నట్టు మాకు. సో అక్కడే మాకైతే పెద్ద మోసం జరిగింది. సో ఇది వచ్చేసి గవర్నమెంట్ది అని చెప్పేసి తీసుకొచ్చాడు ఇక్కడికి. సో ఇక్కడ రూమ్ ఉంటుంది, ప్లస్ మళ్ళీ ఢిల్లీలో కూడా తిప్పుతాము అని చెప్పేసి రీజనబుల్ రేట్కి ఇట్లా అని చెప్పేసి తెలుగులో మాట్లాడి, సో పోనీలే తెలుగులో మాట్లాడుతున్నారని చెప్పేసి ఇక్కడికైతే వచ్చినాము. ఆయన అంటే వచ్చినాము. సో ఈయన పేరు సంథింగ్ ఏదో ఉండే రెడ్డి సంథింగ్ అని చెప్పేసి ఇక్కడైతే వచ్చినాము. సో ఇది వచ్చేసి ఆఫీస్. ఇక్కడే రూమ్స్ ఉంటాయి, ప్లస్ మళ్ళీ మనకి రూమ్స్ ఇక్కడ వీళ్ళ ఖాళీ లేకపోతే ఇంకా వేరే హోటల్ పక్కనే ఇస్తానన్నట్టు. అసలు రూమ్స్ అయితే చాలా ఘోరంగా ఉండే. ఇక్కడ ఏం చెప్పారంటే రూమ్ ఇచ్చేసి ప్లస్ మళ్ళీ ఒక వెహికల్ ఇచ్చి ఆ వెహికల్లో మొత్తం తిప్పేస్తాము మేము అని చెప్పేసి చెప్పారు. టోటల్గా మాకు 6,000 ఎంతో చెప్పారు. సో మేము అస్సలు వద్దు అని చెప్పేసి మేము ఆల్రెడీ ట్రైన్లో వస్తున్నప్పుడే మేమైతే ఆల్రెడీ booking.comలో చూసుకున్నాము. కానీ తెలుగు వాళ్ళు కదా ఇంకా దీనికన్నా బెటర్ ఆప్షన్ ఇస్తారని చెప్పేసి మేమైతే అక్కడికి వెళ్ళాము. బట్ అక్కడైతే పెద్ద మోసము. అసలు ఎవరిని నమ్మకండి. మీరు ఏదైతే బుక్ చేసుకుందాం అనుకున్నారో సో అక్కడికే వెళ్ళండి. మళ్ళీ ప్లస్ మేము ఆల్రెడీ చెప్పాము బుక్ చేసుకున్నామని చెప్పేసి చెప్పినా కానీ అది అస్సలే బాగుండదు. మేము తీసుకెళ్తామని తీసుకెళ్లారు. అస్సలు ఎవరిని నమ్మకండి. ఒక్కసారి మనకి ఏంటంటే దాని ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది అంటారు కదా. సో అట్లా అయితే జరిగింది. సో మేమైతే అది కాదని చెప్పేసి దాని పక్కన మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం మోహిత్ గెస్ట్ హౌస్ అని చెప్పేసి. సో చాలా బాగుండే మోహిత్ గెస్ట్ హౌస్. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి జస్ట్ 5 minutes వాక్ మాత్రమే. మేము చూడాల్సినవి అన్నీ కూడా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి ఆ సెంటర్కి దగ్గరలోనే ఉంటాయని చెప్పేసి మేమైతే రూమ్ అయితే గెస్ట్ హౌస్ ఇక్కడ మోహిత్ గెస్ట్ హౌస్ అయితే తీసుకున్నాము. సో చూసారు కదండి, ఇదంతా కూడా రూము. మాకు జస్ట్ 2,000 అంతా పడింది పర్ డే. మేము మళ్ళీ ఈవినింగ్ ఆర్ నైట్ వరకు మాకు మళ్ళీ రిటర్న్ మనాలికి అయితే బస్సు ఉంటుంది. సో మేము అలా అయితే బుక్ చేసుకున్నాము. సో డే అంతా ఉండాలి కదా మన లగేజ్ అంతా ఎట్లా అని చెప్పేసి మేము ఈ రూమ్ అయితే తీసుకున్నాము. మమ్మీ ప్రిపేర్ చేసిన అటుకులు చాలా బాగుంటాయి. బాయ్ బాయ్. సో మార్నింగ్ మేము ఢిల్లీకి రీచ్ అయ్యాక ఆ తర్వాత మేము రూమ్కి అయితే వెళ్ళాం. రూమ్కి వెళ్ళేసి మా మమ్మీ ప్రిపేర్ చేసిన అటుకులు బ్రేక్ఫాస్ట్కి అయితే మేము కానిచ్చేసినాం. ఆ తర్వాత ఢిల్లీ మన విజిటింగ్ ప్లేసెస్, ఏ బజార్కి వెళ్ళాలి, మార్కెట్కి అన్నీ కూడా మేము ప్లాన్ చేసుకున్నాము. సో ఫస్ట్ మేమైతే సిపి ఏరియాకి అయితే వెళ్తున్నాము. సో ఇదంతా కూడా రూమ్ హోటల్ అండి. చాలా బాగుండే, చాలా నీట్గా అయితే ఉంది. అండ్ డిలక్స్ రూమ్స్, నార్మల్ రూమ్స్, సూపర్ డిలక్స్ రూమ్స్ అన్నీ అయితే ఉన్నాయి. సో మేము తీసుకుంది అయితే డిలక్స్ రూమ్. ఆ డిలక్స్ రూమ్కి జస్ట్ 2,000 పడిందండి పర్ డేకి. ఇంకా చాలా రేట్లు అయితే ఉంటాయి ఢిల్లీలో. సో మాకైతే చాలా బెటర్ ఆప్షన్ అయితే దొరికింది అని చెప్పేసి అనిపించింది. అండ్ ఎవరిని నమ్మరాదు, సెక్యూర్గా కూడా ఉంది మా రూమ్. అండ్ నియర్ బై చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. అండ్ మళ్ళీ మేము రిటర్న్ మనాలి వెళ్ళడానికి బస్సు కూడా చాలా ఈజీగా అయితే మనకి ఆటోస్, ఆ ప్లేసెస్ అంతా కూడా చాలా దగ్గర ఉండే. అండ్ అక్కడ ఒక బజార్ అంటారు ఆ రైల్వే స్టేషన్ పక్కనే. ఇప్పుడున్న ప్లేస్ కూడా పహర్గంజ్ బజార్ అంటారు. సో చూసారు కదా ఇక్కడ ఐ లవ్ పహర్గంజ్ అనేది ఉంది. మేము వెళ్ళాల్సిన ఫస్ట్ ప్లేస్ ఏంటంటే సిపి ఏరియా. సో సిపి ఏరియా అంటే కెనాట్ ప్లేస్ అన్నట్టు. సో 6 roads అంతా కలుస్తుంది ఒకటే దగ్గర. అది మెయిన్ ఆల్ బ్రాండెడ్ షాప్స్ అయితే అక్కడ దొరుకుతాయి. సో చూసారు కదండి, మేము వాకింగ్ చేస్తూ అయితే వెళ్తున్నాము మా హోటల్ నుంచి, మేమున్న స్టే నుంచి. సో అంత దగ్గర అయితే ఉంటుంది అన్నట్టు. సో చాలా బాగుండే. మేము సిపి ఏరియాకి వస్తుంటే అండర్ గ్రౌండ్ మెట్రో కూడా కనిపించింది మాకు. సో ఇదంతా కూడా సిపి ఏరియా అని అయితే అంటారు. సో ఈ వీడియో అంతా కూడా నేను సిపి ఏరియా టోటల్ అన్ని బ్రాండెడ్ షాప్స్ అంతా కూడా ఒక వీడియో అయితే పెట్టాను. సో ఈ ప్లేస్ ఏంటి అని చెప్పేసి కూడా ఇక్కడ ఏమేమి ఉంటాయని చెప్పేసి పెట్టాను. సో డెఫినెట్గా చెక్అవుట్ అయితే చేయండి. సూపర్ డూపర్ ప్లేస్ అండి. ఇంకా నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో నేనైతే మార్నింగ్ టైంలో అయితే వచ్చాను. ఈ చూస్తున్న ప్లేస్ అంతా కూడా ఇంకా అండర్ గ్రౌండ్లో మార్కెట్స్ అయితే ఉన్నాయి. అది పహర్గంజ్ మార్కెట్ అంటారు. సో అది కూడా మీకు చూపిస్తాను.
మనకి నియరెస్ట్ మెట్రో వచ్చేసి మనకి రాజీవ్ చౌక్ మెట్రో ఉంటుంది. సో ఇక్కడే మనకి ఫ్లాగ్ అయితే ఉంది, అన్నిటికన్నా పెద్దది. సో కెనాట్ ఏరియా నుంచే పాలికా బజార్ అయితే ఉంటుందండి. నియరెస్ట్ ప్లేస్ అన్నీ వాకబుల్లే. మేము రూమ్ నుంచి సిపి ఏరియాకి ఫస్ట్ వాకింగ్కి వెళ్ళాము. సో ఆ ప్లేస్ అంతా చూసుకొని ఆ తర్వాత పాలికా బజార్కి అయితే వాకింగ్ త్రూవే వచ్చాము. చాలా మంచి ప్లేస్, హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ చీప్ అండ్ బెస్ట్ రేట్స్ అండ్ మంచి క్వాలిటీతోని అన్ని ప్రోడక్ట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ దీని గురించి ఫుల్ వ్లాగ్ అయితే నేను పెట్టాను. పాలికా బజార్ ఎలా ఉంటుంది అని చెప్పేసి కూడా పెట్టాను. చాలా బాగుంటుంది ఏరియా అంతా కూడా, డెఫినెట్గా విజిట్ చేయండి. ఇదంతా కూడా మేము ఫుల్ షాపింగ్ అయితే చేసేసుకొని ఇలా బయటకు అయితే వచ్చినాము. బయటకు వచ్చినాక మేము ఓన్లీ మార్నింగ్ మా మమ్మీ చేసిన అటుకులు అయితే తిన్నాము. ఆ తర్వాత ఇక్కడ కూడా ఏమైనా తిందామని చెప్పేసి చూసాము. ఇక్కడ చాట్ అయితే చేస్తున్నారు, చాలా బాగుండే. ఢిల్లీకి వచ్చినాక ఢిల్లీ ఫుడ్ అయితే ట్రై చేయకపోతే ఎలా ఉంటుంది. సో ఇక్కడైతే చాట్ అయితే తీసుకున్నాము. చాట్కి వచ్చేసి 20 or 30 రూపీస్ అయితే చెప్పారు. చాలా ఎమ్మీగా, చాలా మంచిగా అయితే ప్రిపేర్ అయితే చేశారు. ఈ పాలికా బజార్ ముందు అయితే ఇవన్నీ ఫుడ్స్, చాలా ఫుడ్స్ అయితే డిఫరెంట్ ఉన్నాయి. ఆ తర్వాత మేము పాలికా బజార్లోనే మేము షూస్ అయితే తీసుకున్నాము ఇద్దరము. అండ్ వాటికి సాక్సెస్ కూడా ఇలా బయట అయితే తీసుకుంటున్నాము. సో మేము ఇంటి దగ్గర నుంచి లగేజ్ అసలు ఎక్కువ తెచ్చుకోలేదు. సో ఇక్కడ బై చేద్దాము, ఇంపార్టెంట్ బరువు అని చెప్పేసి మేమిద్దరం కలిసి ఇలా షూ అయితే తీసుకున్నాము. నాకైతే మా కరీంనగర్లో కూడా దొరికాయి కావచ్చు అంత మంచి షూస్, రీజనబుల్ రేట్స్కి మంచి క్వాలిటీతోని నాకు పాలికా బజార్లో అయితే దొరికినాయి. మేమిద్దరం షూస్ అయితే వేర్ చేసేసి ఇంకా మిగతా ప్లేసెస్ చూద్దామని చెప్పేసి చూస్తున్నాము. సో అప్పుడే మాకైతే ఇక్కడ దగ్గరలోనే మనకి అసెంబ్లీ, రాష్ట్రపతి భవన్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఆ ప్లేస్కి అయితే వెళ్దామని చెప్పేసి అడిగాము. అడిగితే ఆయన ఎంత చెప్పారంటే 150 చెప్పారు. మేము మొత్తం తిప్పి చూపిస్తాను, ఇక్కడ గవర్నమెంట్ బిల్డింగ్స్ ప్లస్ మళ్ళీ రాష్ట్రపతి భవన్ దగ్గరికి వెళ్ళి తర్వాత మళ్ళీ మనకి ఇండియా గేట్ ఉంటుంది కదా, సో అక్కడ డ్రాప్ చేస్తారు అని చెప్పేసి చెప్పాడు. సో ఫస్ట్ అయితే 150 చెప్పాడు. సో తర్వాత మళ్ళీ బేరమాడి 100కి అయితే వస్తామని చెప్పేసి చెప్పాను. సో 100కి అయితే మేము ఇవన్నీ అయితే తిరగబోతున్నాము. ఇవన్నీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఎక్కడ ఏముంటుంది, ఇది ఏం బిల్డింగ్, అన్నీ కూడా ఫైనాన్స్ బిల్డింగ్, ఈ ఏమంటారు గెస్ట్ హౌస్లు, మన ఇండియా లెవెల్లో ఉన్న సీఎం వాళ్ళందరూ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఉంటారు అని చెప్పేసి అన్నీ చూపించారు. ఇది పక్కన కనిపిస్తుంది కదా, అది జంతర్ మంతర్ అన్నట్టు. ఇది పక్కనే పాలికా బజార్ పక్కనే అయితే ఉంది. మేము విజిట్ చేద్దాం అనుకున్నాము మళ్ళీ మనాలి వచ్చినాక, బట్ మాకైతే టైం అయితే లేకుండే, మేము విజిట్ చేయలేదు. సో చూసారు కదండి, అప్పుడే మేమైతే ఈ అసెంబ్లీ, రాష్ట్రపతి భవన్ దగ్గరికి అయితే వచ్చినాము. సో వచ్చేసరికి ఏం జరిగిందంటే, ఇప్పుడు అవి ఏమంటారు పార్లమెంట్ అవి జరుగుతాయి కదా మీటింగ్స్, అవి జరిగే టైం అన్నట్టు. సో అందుకే లోపలికైతే అలో చేయలేదు. బట్ బయట అయితే మనం పిక్స్ అయితే దిగొచ్చు. మేము చాలా చక్కగా బయట అయితే పిక్స్ అయితే దిగాము. అక్కడ కెమెరామ్యాన్ వాళ్ళు అయితే ఉన్నారు, అక్కడ ఉండి మనకి పిక్కి 20 or 30 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. మేము మళ్ళీ వస్తామని చెప్పేసి మేము మంచి పిక్స్ అయితే తీసుకున్నాం. అక్కడ చాలా మంచిగా అయితే వచ్చినాయి. కొంచెం లోపలికి అలో చేయట్లేదు, కానీ మనకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఆటో ఉన్నారు, ఆయనే త్రూ మేము కెమెరామ్యాన్ ఉంటారు కదా, వాళ్ళందరూ అడిగితే వాళ్ళు లోపలికి అయితే అలో చేశారు. కెమెరామ్యాన్తో త్రూ చేస్తున్నాం కాబట్టి లోపలికి అయితే వెళ్ళినాము. నార్మల్గా అయితే లోపలికి అలో చేయకపోదురు. సో మేమైతే 100 రూపీస్కి అయితే ఈ అన్ని భవన్స్ ఇవన్నీ అయితే మాకు చాలా చక్కగా అయితే చూపించారు. ఇవన్నీ తర్వాత మాకు ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర అయితే డ్రాప్ చేశారు. సో వచ్చేసినామండి ఇండియా గేట్ దగ్గరికి. సో ఇండియా గేట్ దగ్గర అయితే ఫుల్ మొత్తం పార్క్ లానే ఉంటుంది. అసలు అక్కడ డైరెక్ట్ చూస్తేనే అర్థమవుతుంది అక్కడ వే ఎలా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇండియా గేట్ నుంచి చూస్తే మనకి స్ట్రేట్గా రాష్ట్రపతి భవన్ అవన్నీ కనిపిస్తాయి. అండ్ రాష్ట్రపతి భవన్ దగ్గర నుంచి చూస్తే మనకి స్ట్రేట్గా ఇండియా గేట్ అయితే కనిపిస్తుంది. ఇండియా గేట్ నుంచి మళ్ళీ అటు పక్కన మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయితే విగ్రహం అయితే ఉంటుంది. సో అన్నీ కూడా మనకి ఒకటే వైపు నుంచి ఇట్లా కనిపిస్తాయి. బట్ దగ్గరికి వెళ్ళడం అయితే జరగదు, మళ్ళీ ఆటోలో లేకపోతే నడుచుకుంటూ వెళ్తేనే మనము ఆ డిస్టెన్స్ అయితే వెళ్తుంది. అసలు దగ్గర ఉండే, బట్ చూడడానికి మాత్రం పక్కనే ఉన్నట్టు కనిపిస్తాయి అంతే. సో ఇప్పుడైతే మనము ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చినాము. చూసారు కదా ఎంత రష్ అయితే ఉంది. ఈ ఇండియా గేట్ అనేది 24/7 ఎప్పుడు ఓపెన్ అయితే ఉంటుంది. అండ్ ఈవినింగ్ టైంలో ఇంకా చాలా బాగుంటుంది. బోటింగ్ అంతా కూడా ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. ఈ ఇండియా గేట్ బయట చాలా ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ అయితే ఉంటాయి, ట్రై చేయొచ్చు. అండ్ ఆటోస్ అయితే 24/7
ఎప్పుడు అయితే ఉంటాయి, మీరు ఏ టైంకైనా రావచ్చు అండ్ ఫ్రీ కాస్ట్ అన్నట్టు. అండ్ దీని గురించి ఇంకా వీడియో అయితే తీసాను, డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. నా వ్లాగ్స్లో అయితే వీడియోస్లో అయితే పెట్టాను, అసలు ఇండియా గేట్ అంటే ఏంటి, ఎక్కడ ఉంటుంది, ఎలా రావచ్చు అని చెప్పేసి పెట్టాను. అండ్ ఇక్కడికి రావాలనుకుంటే మనము బై త్రూ ఆటోస్ రావచ్చు, మనం నియర్ బై ప్లేసెస్ అంటే నడుచుకుంటూ రావచ్చు. ఆటోస్ అయితే ఎక్కడైనా ఉంటాయండి, మనం బేరం అయితే ఆడాలి. వెళ్ళి వాళ్ళు చెప్పిన రేట్కి అయితే వెళ్ళినట్టయితే మనకి పక్కా మోసపోతాము. మంచిగా బేరం ఆడి నియర్ బై ప్లేసెస్ అన్నీ విజిట్ చేయండి. మనం ఇప్పుడైతే ఇండియా గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో వెళ్ళడానికి ముందే మా ఆయన ఇట్లా నడుస్తూ ఉండగానే ఒక కెమెరా పర్సన్ అయితే ఫోటో తీసిండు. ఆ ఫోటో తీయగానే ఆ ఫోటోకి అయితే పడిపోయాడు, ఎందుకంటే అంత బాగా వచ్చింది ఆ ప్లేసెస్ అంతా కూడా. సో మేము వెళ్ళగానే ఫస్ట్ ఇండియా గేట్ వెళ్ళక ముందు ఏంటంటే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. సో వన్ పిక్ వచ్చేసి 30 రూపీస్ చెప్పారు. మేము వేస్ట్ చాలా పిక్స్ అయితే ఢిల్లీ తీసుకొని మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసినాము. మళ్ళీ తర్వాత మనాలి టూర్ అంతా కంప్లీట్ అయినాక మళ్ళీ మేము ఒక 2 days అయితే హాల్ట్ పెట్టుకొని మళ్ళీ ఢిల్లీ అంతా కూడా చూస్తాము. సో అప్పుడు కొన్ని ప్లేసెస్ అయితే పక్కకు పెట్టుకున్నాము. సో ఇప్పుడైతే మేము ప్రజెంట్ మెయిన్ చూడాల్సింది ఏంటంటే ఇండియా గేట్ కాబట్టి ఫస్ట్ ప్లేస్ అయితే ఇక్కడికి వచ్చినాము. అండ్ ఒక పాలక బజార్ కూడా షాపింగ్ అయితే చేసినాము. సో మనాలికి వెళ్ళడానికి కొన్ని వస్తువులు కావాలి కాబట్టి లైక్ షూస్ అలాంటివి షాపింగ్ చేయాలి కాబట్టి అవి చేసినాము. మీరు ఎవరైనా మనాలికి వెళ్దాము అనుకున్నట్టయితే ఫస్ట్ ఢిల్లీకి వచ్చి ఢిల్లీలో షాపింగ్ కానీ కొన్ని ప్లేసెస్ చూసుకొని ఆ తర్వాత వెళ్ళండి. సో ఇప్పుడైతే మేము కంప్లీట్ చేసుకున్నాము. ఇండియా గేట్ టోటల్గా అయితే చూసేసినాము. చాలా బాగుండే ఇండియా గేట్, ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను, మళ్ళీ డైరెక్ట్ చూడడం ఇదే ఫస్ట్ టైం. చాలా బాగుండే. ఆ తర్వాత మా ప్లానింగ్ ఏంటంటే లంచ్ మేము తెలంగాణ భవన్లోనే ఫుడ్ తిందామని చెప్పేసి ఫస్ట్ ఫిక్స్ అయిపోయినాము. సో ఇండియా గేట్ నుంచి తెలంగాణ భవన్కి 50 రూపీస్ అయితే తీసుకున్నారు. సో ఏంటి స్పెషాలిటీ ఈ తెలంగాణ భవన్ అంటే, మన ఢిల్లీలో మన సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, ఈ ప్లేస్లోనే మంచి ఫుడ్ అయితే దొరుకుతుంది. అండ్ ఢిల్లీలో ఏమంటారు ఫేమస్ ప్లేస్, ఇది కూడా విజిట్ చేయాల్సిన ప్లేస్. సో అందుకే ఇక్కడికి వచ్చినాము. అండ్ ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుండే, దానికి తగ్గట్టు రష్ అయితే ఇంకా అంతకు మించి అయితే ఉంది. ఇట్లా రష్ నార్మల్గా పానీపూరి బండనే మనకి రష్ అయితే ఉంటుంది అనుకుంటాం, అంతకు మించి త్రిబుల్ అయితే ఇక్కడ రష్ అయితే ఉంది. అంటే అంత ఫేమస్ ఈ ప్లేస్. మన ఫుడ్కి ఇంత మంది ఉన్నారు, ఫుడ్ ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ చాలా బాగుండే. సో ఫస్ట్ మనం అయితే లోపలికి వెళ్ళగానే మనకి ఫుడ్ ఏం కావాలని చెప్పేసి ఆర్డర్ పెట్టాలి. ఆర్డర్ పెట్టినాక మనకి టోకెన్ మీద నెంబర్ ఇస్తారు. దాని ప్రకారమే మనకు సీటింగ్ అనేది ఖాళీ అయినా కొద్దీ పిలిచి ఇస్తారు. ఆ తర్వాత మాకు ఈ ప్లేస్ అనేది ఖాళీ అయిందండి. ఖాళీ అయినాక మా ఆయన ఏమో వెజ్ ఆర్డర్ చేశారు. సో నేనైతే నాన్ వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. ఏది బాగాలేకపోయినా మేము షేరింగ్ చేసుకోవచ్చు అనే విధంగా మేమైతే ఆర్డర్ చేసాము. రెండు కూడా సూపర్ అంటే సూపర్ డూపర్, చాలా అంటే చాలా బాగున్నాయి ఫుడ్ అంతా కూడా. డెఫినెట్గా మేము ఢిల్లీకి వస్తే ఇది విజిట్ చేయండి. మేమైతే డే 1లోనే ఈ తెలంగాణ భవన్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. ఫుడ్ అయితే ఎక్సలెంట్ అయితే ఉండే. నెక్స్ట్ మళ్ళీ ట్రై చేస్తాం మేము. నెక్స్ట్ మేము వచ్చేసి ఈ భవన్ కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ మేము ఆటో పట్టుకొని రిటర్న్ మా రూమ్కి అయితే వచ్చినాము. రిటర్న్ రూమ్కి వచ్చేసి మొత్తం చేసిన షాపింగ్ అంతా కూడా ప్యాక్ చేసేసుకొని మేము నెక్స్ట్ కాశ్మీర్ గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఎవరైతే మనాలికి వెళ్ళాలనుకుంటున్నారో అందరూ కూడా బస్సెస్ వెళ్ళాలి. బస్సెస్ కాశ్మీర్ గేట్ దగ్గర అయితే ఉంటాయి. తర్వాత మజ్నుకా టిల్లా అనే ప్లేస్ ఉంటుంది, అక్కడ మనకి మనాలికి వెళ్ళి బస్సెస్ అయితే మనకు అక్కడ దొరుకుతాయి. సో మీకు ఈ వ్లాగ్ నచ్చిందా? మా డే 1 ఢిల్లీలో అయితే ఇలా జరిగింది. అండ్ నెక్స్ట్ వ్లాగ్ వస్తుంది న్యూఢిల్లీ నుంచి మనాలికి మేము ఎలా చేరుకున్నామైతే వ్లాగ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. డెఫినెట్గా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్ లాస్యా ఫ్రమ్ కరీంనగర్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.